సో, మా బిల్లొచ్చి 2650 రూపీస్ అయింది. మేమైతే 5,000-6,000 ఎళ్ళిపోతదేమో అనుకున్నాం. పర్లేదు రీజనబుల్‌నే ఉంది. సో, మేమైతే రాజమండ్రి వచ్చేసామనమాట. ఇక్కడ రాజమండ్రిలో ఈ చాట్ బండ్ అనేది ఫేమస్ అంట. సో, మా వాళ్ళు తీసుకుందామని చెప్పేసంటే తీసుకోవడానికెళ్ళాము. అక్కడ మెన్యూ చూసి అంతా ఓకే గాని నాకు కొన్ని చూడండి డైరీ మిల్క్ బజ్జీ అంటే, కిట్ క్యాట్ బజ్జీ అంటే నాకసలు అర్థం గూడా కాలేదు. ఆ స్టంట్ అయితే అది మినిమమ్ 140-150 రూపీస్ ఉంటదంట. నేను ఫస్ట్ టైమ్ విన్నా. తీసుకుందాం అనుకున్నా గానీ ఎందుకు రిస్క్ మళ్ళా కడుపు చెడిపోయిందనుకో ట్రిప్ అంతా ఖరాబ్ అయితదని చెప్పేసి ఆగిపోయినా. మరి లేకపోతే సాయంత్రం వచ్చాడు 6 తర్వాత అక్కడ ఉండాలి మనం. సో మేమైతే రాజమండ్రిలో ఉన్న పుష్కర్ ఘాట్కి అయితే వచ్చేసాము. ఇదే ఆ పుష్కర్ ఘాట్ చూడండి. ఇప్పుడైతే మేము టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. నేను చూపిస్తాను లోపల వ్యూ ఎలా ఉంటుంది, అదంతా వాటర్, ఆ బ్రిడ్జ్ వ్యూ చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ అయితే ఇది ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట. దాని పక్క న్యూ బ్రిడ్జ్ అంట. సో ఇదంతా గోదావరి వాటర్ అనమాట. 12 ఇయర్స్కి ఒకసారి వచ్చే పుష్కరాలకి ఇక్కడ చాలా అంటే చాలా రద్దీ ఉంటుందంట. ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్నానాలు చేసుకుంటారంట. 12 ఇయర్స్కి ఒకసారి మనకు పుష్కరాలు వస్తుంది కదా. సో అప్పుడు ఇది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. అందుకే దీనికి పుష్కర్ ఘాట్ అని పేరు వచ్చింది. చూస్తున్నారా ఎంత గోదావరి వాటరు. ఇదేమో పాత బ్రిడ్జ్, అటు సైడ్ కొత్త బ్రిడ్జ్ అనమాట. ట్రైన్ వెళ్తుంది. నేను మీకోసం ఆ ట్రైన్ క్యాప్చర్ వీడియో కోసం ఒక 30-40 మినిట్స్ ఆనే ఉండి ట్రైన్ వచ్చే వరకు అది క్యాప్చర్ చేశాను అనమాట. అది ఈ పాత బ్రిడ్జ్ అయితే వాడతలేరు. దాన్ని ఏదో మోడిఫై చేసి వాకింగ్ బ్రిడ్జ్ లాగా ఏదో చేస్తారంట. నాకు కూడా తెలీదు. కానీ సన్‌సెట్ గానీ, సన్‌రైజ్ గానీ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. సో ఇప్పటిదాకా ట్రైన్ చూసాం కదా, అది వచ్చేదనమాట. ఇప్పుడు వెళ్ళేది కూడా చూద్దాం. ఇది వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. ఇక్కడ చిన్న పార్క్ లాగా అట్లా సెటప్ వేశారు. ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది, మొత్తానికి అవ్వలేదు. సో ఇది చూసారా, ఇది వెళ్ళే బ్రిడ్జ్. దాని మీద కార్స్ కానీ బస్సెస్ కానీ మిగతావన్నీ దాని మీద నుంచి. ఇదేమో ట్రైన్ వెళ్ళే బ్రిడ్జ్. ఇదంతా గోదావరి వాటర్ వ్యూ చాలా అటు బ్రిడ్జ్ ఇటు బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి చిన్న పార్క్ లాగా చేసినారు దీన్ని. చూడండి ఫోటో తీశాను లాంగ్ షాట్. 2 బ్రిడ్జెస్ పడాలని తీశాను. చూడండి ఎంత బాగుందో. చెప్పలే అసలు ఆలు అనుకుంటా. లైట్ గా తాళం తీసుకొచ్చి అదే అన్ని మెయిన్ రోడ్ పేరు దొరకదు. సో మేమైతే తిరిగేసి ఈవినింగ్ అయిపోయింది. రాజమండ్రిలో ఇంకొక ఫేవరెట్ స్పాట్ ఉందని చెప్పారు మా వాళ్ళు. అదేంటంటే రోజ్ మిల్క్ అనమాట. రోజ్ మిల్క్ రాజమండ్రిలోనే ఫేమస్ కదా. సో అది తాగుదామని చెప్పేసి వెళ్తున్నాము. అది టేస్ట్ చేద్దాం, ఇక్కడ ఎలా ఉంటుందో. హైదరాబాద్లో చేసాము, ఇక్కడ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని వెళ్తున్నాము. లైక్ ఇది కూడా మన కోటి బేగం బజార్ గల్లీ లాగానే ఉంది. మొత్తం అంతా మార్కెట్ అనమాట. మనకి ఏం కావాలంటే అది కొనొచ్చు. సో ఆ గల్లీలో ఉంది. ఆ గల్లీలో ఆ రోజ్ మిల్క్ అనే షాప్ ఉందన్నమాట. సో ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి పక్కా. ఎందుకంటే ఈ వెహికల్స్ అలౌ లేదు. మన కార్ పెద్ద కార్ కాబట్టి అలౌ అయితే లేదు. ఇగో ఇదే ఇక్కడ ఏది, ఇంకో ఇక్కడ ఇదే షాప్. అది రాజమండ్రి రోజ్ మిల్క్ అని పేరు ఏదో ఉంది. మనకు క్యాప్చర్ చేసినా లేదో కనిపిస్తలేదు నాకు ఎగ్జాక్ట్గా. సో మేమైతే తీసుకోవడానికి అయితే వెయిట్ చేస్తున్నాము. ఒక్క రోజ్ మిల్క్ వచ్చేసి 100 రూపీస్, 100 రూపీస్ ఉంది. ఇంకోటి కోవాది కూడా ఉంది. కోవాది వచ్చేసి 140 అనమాట. సో నేను 2 తీసుకొని టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో చూడండి. ఇది నార్మల్ రోజ్ మిల్క్ అనమాట. ఇదైతే మస్తు అంటే మస్తు ఉంది. ఆ టేస్ట్ కానీ ఆ టెక్స్చర్ క్వాంటిటీ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. వర్త్ 100 రూపీస్ ఇది. ఇంకోటి వచ్చి ఇది కోవా మిక్స్ చేసి ఉంటారు. ఇది కూడా సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు అంత నచ్చలేదు, ఎందుకంటే నేను ఎక్కువ స్వీట్ తిన్నా కాబట్టి. స్వీట్ తినట్లయితే సూపర్ అంటే సూపర్ నచ్చుతుంది. దీని ప్రైస్ వచ్చేసి 140 అనమాట. అదే చెప్పండి, అందుకే మీ ఇష్టం. ఎవరు ఏం తిన్నా నాకేం సో మొత్తానికైతే నైట్ అయిపోయింది. మా వాళ్ళని ఏం తిందాము అంటే టిఫిన్స్ చేద్దాం అన్నారు. నైట్ టైం టిఫిన్స్ చేద్దాం, కొంచెం బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సరే నాకు ఒక పూరి, ఇడ్లీ, దోశ ఇవి కావాలని చెప్పాను. వాళ్ళు ఇవన్నీ దొరకవని చెప్పేసి నేను షాక్ అయిపోయాను నిజంగా.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ పూరి, దోస ఇవన్నీ దొరకవండి టిఫిన్స్‌కి. టిఫిన్స్‌కి వీళ్ళయి వేరే వేరే ఏవేవో ఉన్నాయి. నాకు ఫస్ట్ టైమ్ విన్నా తెలుసా నేను ఆ పేర్లన్నీ నిజం చెప్తున్నా. చూపిస్తా చూడండి మెన్యూ మీకు. ఆ మెన్యూలో ఇగో చూసారా ఇవన్నీ ఏవేవో నేమ్స్ ఉన్నాయి. అయితే మీకది ఇట్లా ప్యాక్ జేసి కనిపిస్తుంది జూడు, అది పొట్టికలు అంట. ఇక్కడ కొన్ని ఐటెమ్స్ అయితే నాకు చెప్పిర్రు మా వోళ్ళు. పొట్టికలని, బెల్లం బెల్లం పాక దెబ్బ రొట్టె అని, చిట్టి పెసరట్టు అని, ఏదో చాలా జెప్పారు. మొత్తానికైతే నాకు గుర్తులేవు. కొన్నైతే ఇంకోటి వా వా వాయి కుడుము అంట. చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ ఉన్నాయి. నేనన్నాను అన్నీ తీసుకోండి, అన్నీ ట్రై చేయబుద్దయితుంది నాకని జెప్పేసన్నాను. అన్నీ తీసుకున్నాము. అన్నీ తీసుకుంటే రూ. 475 ఏమో అయ్యింది బిల్లు. చూడండి ఆన్‌లైనే. అక్కడ ఆఫ్‌లైన్ గూడా ఉంది గానీ, మేము ఆన్‌లైన్ జేసి ఆన్‌లైన్ తీసుకున్నాము. మా వోళ్ళు టోకెన్ తీసుకెళ్ళి తీసుకొస్తున్నారనమాట ఐటెమ్స్. చూడండి ఒకసారి టేబుల్ మీద పెడితే ఎన్నిగనం ఐటెమ్స్ ఉంటాయో ఒకసారి మీరే చూడండి. ఇంగో ఇదే బెల్లం పాక అన్నా గదా! ఇదే దెబ్బ రొట్టె బెల్లం పాక ఇది. బావుంది. అది బెల్లంతోని తినాలంట చాలా బావుంది. ఈ ఈ పొట్టికలని నేను చెప్పాను గదా! అది గూడా చాలా అంటే చాలా బావుంది. లైక్ ఇడ్లీ ఫ్లేవర్ ఉంది. సో, మేము తీసుకున్న ఐటెమ్స్ ఇవన్నమాట. మా ఫ్రెండ్ కూడా రాజమండ్రిలో ఉంటాడు. సో, నైట్ అక్కడే స్టే చేద్దాం అనుకున్నాము. అక్కడికెళ్ళేసరికి నైట్ 1 అయిపోయింది. సో, మేము నైట్ ఇక్కడే స్టే చేసామన్నమాట. నెక్స్ట్ డే 3 వస్తుంది చూడండి. అంటే దెన్ ఫాలో కరో, సబ్స్క్రైబ్ కరో, లైక్ కరో.